వెల్కమ్ టు మై ఛానల్. ఆగస్టు 14th అంటే రేపే భారీ బడ్జెట్ సినిమాలు ఏకంగా 2 రిలీజ్ కాబోతున్నాయి. ఈ 2 డబ్బింగ్ మూవీసే కావడం ఒక హైలైట్ గా ఉన్న ఈ 2 పెద్ద సినిమాలు, అందులోనూ సినిమాల్లో తెలుగు మన స్టార్స్ ఉండడం, నటించడంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా మీద ఓ రేంజ్ క్రేజ్ అయితే క్రియేట్ అయింది. బేసిక్ గా ఈ సినిమాల్లో ఒకటి రజనీకాంత్ కూలీ, ఇంకొకటి హృతిక్ రోషన్ అండ్ జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న వార్ 2. ఈ 2 సినిమాల రిలీజ్ తో టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంటర్టైన్మెంట్ అయితే జరుగుతుంది కన్ఫర్మ్ గా. అండ్ నెట్ ఓపెన్ చేస్తే చాలు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ప్రెసెంట్ ఈ 2 సినిమాల గురించే డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఆగస్టు 14th రిలీజ్ అయ్యి 2 సినిమాలు కోలీవుడ్ నుంచి ఎస్పెషల్లీ లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో రావడం ఒక హైలైట్ అయితే, రజనీకాంత్ ఇంకా నాగార్జున మెయిన్ లీడ్ లో యాక్ట్ చేసిన మూవీ కావడం మరో హైలైట్ గా వస్తుంది. దీంతో ఆటోమేటిక్ గా సౌత్ లో కూలీ మీద ఒక రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. ఎస్పెషల్లీ నాగార్జున ఫస్ట్ టైం ఈ సినిమాలో విలన్ గా కనిపించబోతున్నారు. ఇక ప్రీవియస్ రిలీజ్ ఫంక్షన్స్ లో కానివ్వండి, లేదంటే ఇంటర్వ్యూస్ లో కానివ్వండి, నాగార్జున క్యారెక్టరైజేషన్ మీద కూడా మంచి హైప్ ని క్రియేట్ చేశారు. దీంతో కూలీ ఎలా అయినా సరే చూడాలని ఆడియన్స్ తెగ ఫిక్స్ అయిపోయారు. ఇక మరోవైపు యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర సినిమా తర్వాత తన ఫ్యాన్స్ ముందుకు వస్తున్న సినిమానే వార్ 2. ఈ సినిమాతో తారక్ ఫస్ట్ టైం బాలీవుడ్ డెబ్యూ చేస్తున్నారు. హృతిక్ రోషన్ ఇంకా ఎన్టీఆర్ కాంబినేషన్ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యే ప్లానే. బ్రహ్మాస్త్ర డైరెక్టర్ అయాన్ ముఖర్జీ ప్లాన్ చేసిన ఈ సినిమా తెలుగు వాళ్ళకి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ తారక్ ఇంకా హృతిక్ యాక్షన్ సీన్స్ కోసం, డాన్స్, లుక్స్ అండ్ ఫైట్స్ గురించి చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. సో ఈ 2 సినిమాల మీద రిలీజ్ పై ఫ్యాన్స్ చాలా ఈగర్ గా అయితే వెయిట్ చేస్తున్నారు. బట్ ఒక్కటే డిసప్పాయింట్ అవుతున్నారు, టికెట్స్ రేట్స్ విషయంలో. ఈ 2 సినిమాల ధరలు తెలుగు రాష్ట్రాల్లో డబ్బింగ్ వర్షన్స్ గానే రిలీజ్ అవుతున్నాయి. మరి అలాంటప్పుడు సినిమా టికెట్ ధరలు ఎలా ఉండాలి? మినిమం లో ఉండాలి. సరే మన స్టార్స్ కాబట్టి కాస్త పెంచినా పెద్దగా ఇబ్బంది పడక్కర్లేదు. కానీ మల్టీప్లెక్స్ లో ఈ టికెట్ రేట్స్ 300 నుంచి 550 వరకు ఉంటున్నాయి. నిజానికి రజనీకాంత్, నాగార్జున కూలీ కోసం చెన్నైలో టికెట్ రేట్ 150 to 200 రూపీస్ ఉంది. బట్ హైదరాబాద్ లో అది 400 క్రాస్ చేసింది. ఇక ఎన్టీఆర్, హృతిక్ రోషన్ వార్ 2 హిందీ వర్షన్ కి 180 to 250 రూపీస్ మాత్రమే ఉంది. మరి తెలుగు డబ్బింగ్ కోసం 400 to 500 వరకు అనౌన్స్ చేసేశారు. దీంతో ఈ సిచ్యువేషన్స్ మీద ప్రెసెంట్ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ చాలా ఘాటుగానే స్పందిస్తున్నారు. ఎందుకంటే ఈ రేంజ్ లో నిర్మాతలు తెలుగులో టీఎఫ్ఐ బానిసలుగా మార్చేస్తున్నారని, ఇంకా సినిమా ప్రొటెక్షన్ గురించి అస్సలు వినిపించడం లేదని, ఈ కైండ్ ఆఫ్ రేట్స్ ఉంటే తెలుగు ఆడియన్స్ సినిమాల్ని ఎలా సపోర్ట్ చేస్తారని ఆడియన్స్ మీద ఇక ఓ రేంజ్ లో అయితే ట్రోలింగ్ జరుగుతుంది. ఏది ఏమైనా ఈ 2 సినిమాల కోసం మాత్రం ఆడియన్స్ బాగానే కష్టపడుతున్నట్టు అర్థమవుతుంది. కానీ చూడ్డం ఆగుతారా? ఆగరు. ఎందుకంటే అది మన టీఎఫ్ఐ రెస్పెక్ట్ కాబట్టి. చూద్దాం మరి ఇప్పటి నుంచైనా ఈ సినిమా టికెట్ల రేట్లు ధరలు తగ్గిస్తారో లేదో మరి మీరేమంటారు? కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.